ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గణే నాగ్ వ్లాగ్స్. ఈరోజు ఛానల్లో వీడియో ఏంటంటే గణేష్ ఫెస్టివల్ అనమాట. అతని వీడియోలు ఎందుకు లేట్ అవుతున్నాయంటే కొంచెం పెళ్లి వర్క్స్ అట్లనే ఇంట్లో వర్క్ అనేది నడుస్తుంది అనమాట. ఎడిటింగ్ చేయాల్సింది అంత టైం దొరకలేదు, అందుకనే గణేష్ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ అవుతుంది అనమాట. సారీ ఏమనుకోకండి, లేట్ పోస్ట్ చేస్తున్నా అని. ఎందుకంటే ఎడిటింగ్ మంచిగా రావాలని ఏదో అలా ఇలా చేసేస్తే ఎడిటింగ్ మంచిగా రాదని అందుకనే లేట్గా చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో ఏంటంటే గణేష్ ఫెస్టివల్ అనమాట. మేము ఆ రోజు ఇంట్లో గణేషుని పెట్టుకుంటాం అన్నమాట. ప్రతిసారి బయట పెడుతుండే, సో ఈసారి వేరే వాళ్ళు మొక్కుకున్నారంట మేము కొనిస్తామని. సో వాళ్ళు కొనిస్తారు అనమాట. సో అక్కడ పిల్లలందరూ పెట్టుకొని మా ఇంట్లో ఎలా జరిగిందనేది నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. లేట్గా పోస్ట్ చేయడం బదులు వీడియో పోస్ట్ చేయకుండా అయిపోతుంది కదా అని చాలామంది అంటారు అనమాట. ఎందుకు అంటే నాకు ఒక మెమొరబుల్గా ఉండడానికి నేను వీడియో అనేది తీస్తున్నాను అనమాట. ఏ ఉద్దేశం కొద్ది కాదు. సో అక్కడ మా డాడీ నేను అనేది బయటికి వెళ్తున్నాం అనమాట. గణేషుని తీసుకురావడానికి మా లోకల్ సిరిసిల్ల అనమాట. సిరిసిల్లకి వెళ్ళి మేము గణేషుని తీసుకొచ్చుకోవాలి. సో అక్కడ మా డాడీ నేను కలిసేది ఎందుకు అంటే మా ఇంట్లో పెళ్ళి అయిపోయే కంటే ముందు ఇవే ఫెస్టివల్స్ జరుగుతాయి అన్న నేను ఇలా సెలబ్రేట్ చేసుకున్నా అక్కడ అని ఒక చిన్న గుర్తింపు ఉండడానికి, మెమొరబుల్గా ఉండడానికి, ఫ్యూచర్లో కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు అని అలా పెట్టుకున్నాం అనమాట. ఈ వీడియోస్ అన్నీ అందుకనే చేస్తున్నాను నేను. లేట్ అయినా పర్వాలేదు, మంచిగా ఎడిట్ చేసి పెట్టుకోవాలని ఒక చిన్న హోప్ అనమాట. అందుకనే వీడియోస్ అనేది తీస్తున్నా. అక్కడ గణేషుని సెలెక్ట్ చేసడానికి వెళ్ళినాం అనమాట. గణేషుని సెలెక్ట్ తీసుకొని వచ్చేసినాం. ఇక్కడ గణేషుని మేకోవర్ చేస్తున్నాను అనమాట. అది సింపుల్గా ఉందన్నమాట. సింపుల్గా ఉండడం వల్ల నేను ఏం చేసిన అంటే కొంచెం హైలైట్ చేద్దామనే ఉద్దేశం మీద నేను ఎట్లయినా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేస్తాను కాబట్టి దాంట్లో ఉన్న మెటీరియల్స్తోనే గణేషుని డెకరేట్ చేసిన అనమాట. సో డెకరేషన్ చేసిన తర్వాత ఇలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్. మీరు నన్ను ఇన్స్టాలో కనుక ఫాలో అయితే అక్కడ నేను రెగ్యులర్గా అప్డేట్ చేస్తూనే ఉంటాను అనమాట. సో అక్కడ గణేషుని ఫొటోస్, వీడియోస్ అన్నీ పోస్ట్ చేసిన అనమాట. చూడండి, ఇన్స్టా పేజ్ వచ్చేసి క్యూన్ ఆఫ్ మై లైఫ్ 856 అనమాట. అలానే ఎంబ్రాయిడరీ వర్క్స్, ఏమన్నా స్టిచ్చింగ్ పర్పస్ వీడియోస్ కావాలనుకుంటే యూనిక్ డిజైనర్ అని ఉంటుందన్నమాట. సర్చ్ చేయగానే మీకు దొరికేస్తుంది. కంపల్సరీ ఫాలో కొట్టండి, ఎందుకంటే మీరు ఫాలో కొడితేనే నాకు ఇంకిన్ని వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఎట్లా అయినా వస్తాయి. ఇప్పుడు పెళ్లి వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నాకు ఒక 5-6 డేస్ ఇంట్లో పెయింట్ చేయడం జరుగుతుంది. దానిలో కొంచెం టైం అనేది నైట్ పూట ఉంటుందన్నమాట. ఆ టైంలో నేను ఎడిటింగ్ అనేది చేస్తాను అనమాట. సో ఒక 5-6 డేస్ వరకు రెగ్యులర్గా వ్లాగ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి అని కమెంట్ చేయండి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కొంచెం అనిపిస్తుంది అనమాట. జల్దీ వీడియోస్ చేయాలి అని అనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కొంచెం టైం అనేది లేక నేను ఇన్ని డేస్ నుంచి వీడియో అనేది ఎడిటింగ్ చేయడానికి నాకు లేట్ అయింది. అలాగనే నా హెల్త్ అనేది కొంచెం బాగాలేదు. ఫీవర్ వస్తుంది, ఫ్యూ డేస్కి ఒకసారి ఫీవర్, హెడేక్ వస్తుంది. ఎందుకు వస్తుందో తెలుస్తలేదు. అందుకనే వీడియోస్ అనేటివి లేట్ అవుతున్నాయి అన్నమాట.
గణేషుడిని రెడీ చేయడం అయితే అయిపోయిందనమాట. ఇక్కడ గణేషుడిని కూర్చుండబెడుతున్నాం అనమాట. మా చెల్లి నేను ఇద్దరం కలిసి కూర్చుండబెడుతున్నాం. పూజ మాత్రం నేనే చేసిన అనమాట. ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా బయట పిల్లలని పిలిచి ఇంకా దేవుని ప్రసాదం అందరికీ ఇచ్చినాం అనమాట. మేము గణేషుని పెట్టడానికి ఒక రీజన్ ఉందన్నమాట. మేము కరోనా టైం నుంచి హైదరాబాద్ నుంచి మా ఓన్ విలేజ్కి వచ్చిన తర్వాత వ్యవసాయం అనేది స్టార్ట్ చేసినాం. వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు పందికొక్కులు ఉంటాయి కదా, పొలం దగ్గర ఒడ్డు ఉంటుంది, దాన్ని కొరికినాయి అనమాట. పొక్కలు చేసినాయి. పొక్కలు అని చేస్తే సో ఒక్కసారి అది మందు పెట్టి చంపుతారనమాట. అట్లా అయింది. 2 times అయింది, 3 times అయింది. ఇంకా అట్లనే అవుతుంది. గండీలు పడతాయి అనమాట ఎలుకలు తాగితే. సో అట్లా చాలాసార్లు పడుతుంది. ఇక మా డాడీ ఏమనుకున్నాడంటే ఇంకా నేను గణేషుని పెడతా అని మొక్కిండు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏం కాలే. మొన్న లాస్ట్ టైం ఏమైందంటే ఇంకా బయట వాళ్ళు గణేషుని కొనిచ్చిర్రు అన్న రీజన్తో మేము పెట్టలేదు బయట గణేషుని, ఇంట్లోనే పెట్టినాం అనమాట. సో సిటీలో ఫస్ట్ ఫ్లోర్ డ్రైనేజ్ పైప్ కొరికేసింది, ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి అనమాట. ఇది జరిగిన స్టోరీ. ఎవరు కొనిస్తుర్రు ఒక్కసారి పెట్టినాక బయటికి వెళ్ళి మళ్ళీ ఇంట్లో పెట్టకండి. సో మేము ఇది లెసన్ నేర్చుకున్నాం. దాని తర్వాత మేము బయట పెడతాము అని మొక్కి నా తర్వాత ఎలుక మాత్రం ఇంత కూడా కొట్టలేదన్నమాట. అట్లుంటుంది దేవుళ్ళతోని. ఇదైతే తెలుసుకున్నాను నేను అనమాట. సో మా ఫెస్టివల్ అయితే ఇట్లా జరిగిందనమాట. ఇక మా గల్లీలో గణేషుని పెట్టారు, వేరే వాళ్ళు కొనిచ్చారు. ఇది మా గల్లీలో కొనిచ్చిన గణేషుని అనమాట. ఇది మా ఇంట్లో జరిగిన మా గణేషునికి స్టోరీ అనమాట. మేము ఎందుకు పెట్టినాం ఏంది అనే రీజన్ ఇది మీతో షేర్ చేసుకున్నాం అనమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. బాయ్ బాయ్.